హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. మార్నింగ్ చూసిన చాలామంది రీడింగ్ చాలా బాగుందక్క, మాకు రిజిగ్నేట్ అయింది అంటున్నారు. కాకపోతే నిన్న నేను పెట్టిన డిఎఫ్ది ఏదైతే ఎనర్జీ అమావాస్యలో ఉంటుందో అది నేను పిక్ చేసి మీకు చెప్పడం జరిగింది. అది ఎంతవరకు రిజిగ్నేట్ అయింది అనేది మీరు నాకు క్లియర్గా చెప్తే కనుక నాకు ఇంకోసారి కూడా చేయడానికి చాలా బాగా మోటివేటెడ్గా ఉంటుందన్నమాట. ఓకే, చాలామంది షార్ట్ చూసి చాలా రెస్పాన్సిబుల్గా బాగుంది రెస్పాన్స్. చాలా థ్యాంక్స్ అండి. మీ పాజిటివ్ ఏదైతే ఉందో ఆలోచన నాకు క్లియర్గా నాకు చెప్తున్నందుకు ఒక సిస్టర్స్ ఒక బ్రదర్స్ అందరికీ మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇట్లా మనకి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే ఇట్లా మనకి థ్రాట్ చక్ర అనేది మనం మాట్లాడాలనుకున్నది మనం మాట్లాడలేకపోతున్న దానికి ఏంటంటే డిఎం అనేది మన గురించి ఆలోచన బాగా ఆలోచించినప్పుడు మనకి థ్రాట్ చక్ర అనేది ఇట్లా మనకి డిస్టర్బ్ అవ్వడం అవుతుందన్నమాట. ఓకే, ఎవరికి ఇలా అవుతూ ఉంటుందో వాళ్ళు కామెంట్ చేయండి, లేకపోతే మీ ఏదైతే ఉంటుందో నాకు కొంచెం మీ ఎనర్జీ చెప్తే నాకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. ఓకేనండి, మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, మార్నింగ్ నుంచి మీ గురించి ఏం ఆలోచించారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీ మనసులో వ్యక్తి పేరుని మీరు ఒక 3 times తీసుకోండి, మీ మనసులో ఆలోచించండి. తన పేరు తీసుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? యా, మీ డిఎం చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ చాలా ఉంది. చాలా పలుకుబడిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. భగవంతుడు చాలా దీవెనలో మీరు చేసిన ఇన్నర్ వర్క్కి ఫలితంగా మీ డిఎంని మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుందన్నమాట. అవునండి, థర్డ్ పార్టీలో ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ అంటే వైఫ్ అనే కాదు, భార్య కూడా ఉండొచ్చు. థర్డ్ పార్టీ భార్య ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇట్లా వాళ్ళది ఎవరైతే వాళ్ళు ఉంటారో తనకంటే పెద్దవాళ్ళు తన మీద డామినేట్ చేసే వాళ్ళని థర్డ్ పార్టీ అనే తీసుకుంటాము. ఓకే, ఇంతవరకు అయితే నేను మీకు చెప్తాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఫస్ట్ రాగానే స్ట్రాంగ్ ఎనర్జీ అనేది ఎట్లా ఉందంటే తను ఉన్న పరిస్థితి మార్నింగ్ చూసినాం కదా మనము. మార్నింగ్ చూసిన దానికి ఈ దానికి ఎంత రిజిగ్నేట్ అవుతుంది చూడండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అని అంటాం కదా, అంటే ఒక మూవీ చూసిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత మూవీ నెక్స్ట్ది ఎట్లా ఉంటుందో ఇప్పుడు కూడా నాకైతే అట్లనే కనబడుతుంది. మీకు ఎలా కనబడుతుందో మీరు చెప్పండి. అది ఎంత ప్రాబ్లంగా ఉంది మార్నింగ్ ఎనర్జీ ఒక డిఎంది. దాని తర్వాత బ్యాటిల్ ఎంత కష్టమైనా ఎంత పెద్ద యుద్ధమైనా సరే చేసుకొని మీ దగ్గర రావాలని చాలా ఇంటెన్షన్గా ఉన్నారు. ఈసారి వస్తే కనుక మీ దగ్గర కంపల్సరీ ఒక కమిట్మెంట్ అనేది కనబడుతుందండి. ఇంతకుముందు మీ మీ అంటే మీ వాళ్ళతోని మీదికి వచ్చిన వాళ్ళతోనే ఆయన కూడా కలిసిపోయి మిమ్మల్ని ఎట్లయితే ద్రోహంగా చేశారో, అంటే ఆ స్థితిలో మీ గురించి చెడుగా మాట్లాడడం జరిగింది కదా, అయినా కానీ మీరు ఒక స్పెషల్ పర్సన్ అని తను స్వయంగా తెలుసుకున్నారు. అందుకని అవన్నీ మీ దగ్గర ఇప్పుడు గుర్రం మీద మంచిగా వచ్చి ప్రశాంతంగా మీ దగ్గర నీల్ డౌన్ చేసి తన ప్రేమని, తన హృదయంలో ఉన్న ప్రేమని మీ ముందు పెట్టడం జరుగుతుంది. చూడండి, తన హోదా ఎంత పెద్దదైనా సరే, తన హోదా ఎంత పెద్దదైనా సరే గాడ్ అనేది ఆయన మీ గురించే నిర్ణయించారు. మీ దగ్గరికే తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా భగవంతుడే ఆయన ఎంత పెద్ద రెక్కలు అంటే అంత పెద్ద రెక్కలు ఓపెన్ చేసి మీకనే నిండైన ఆశీర్వాదము ఒక బంగారు కప్పులో మీకు పోసి ఇవ్వడము జరుగుతుంది. నిజంగా చెప్పండి, ప్రపంచంలో ఏది మీ చేతికి ఇచ్చినా కానీ మీకు అంత సంతోషం ఇయ్యంది. ఒక డిఎం మీ దగ్గర తన ప్రేమని మనసారా నోరు విప్పి చెప్పినప్పుడు మీకు ఉండే ఆ సంతోషము ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన దానికంటే అత్యధికంగా ప్రేమ, అనురాగము, ఇంకా ఈ జీవితంలో నేను సాధించేసిన నాకు ఇంకేం అవసరం లేదు, ఇది చాలు అని అనుకుంటారు కదా, అది అనేది భగవంతుడు ఇస్తాడనమాట. ఓకేనా? నీడ్ నాట్ టు వరీ, మీరు వరీ అవ్వకండి. రాత్రి పగళ్ళు మీ డిఎం కోసం ఆలోచించకండి. చెప్పడం చాలా సులువు, కాకపోతే సబ్కాన్షియస్ మైండ్లో అది ఫస్ట్ లుక్లోనే కూర్చుండిపోతుంది కాబట్టి అది మనము మర్చిపోయినా మన మైండ్ అనేది మనం పడుకున్న తన గురించి వెతుకుతూనే ఉంటుంది, తన గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అది అనేది మన బంధాన్ని ఏదైతే డిఎంని అనే బంధము ఎవ్వరికి ఒక్కసారి చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వేరవ్వడం అనేది కుదరదనమాట. ఓకే, ఇది థర్డ్ పార్టీ. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎట్లయితే వెళ్ళారో, మీరు మీ మనసు నిండా ప్రేమని తీసుకొని తన దగ్గరికి వెళ్ళేసి మీరు ప్రపోజ్ చేసి, అంటే స్ట్రైట్గా చెప్పకపోయినా పర్వాలేదు, మీరు తన హావభావాలతోని తను ఎంత ప్రేమగా మిమ్మల్ని చూసారో
ఆ ప్రేమని మీరు అంగీకరించుకొని తన దగ్గరికి వెళ్ళి మీ ప్రేమని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన థర్డ్ పార్టీని ఎన్నుకొని వాళ్ళ మాటలు విని వాళ్ళ కోసము మీ ప్రేమని కాదన్నప్పుడు ఇప్పుడు ఆ కాదనుకున్న సమయం ఎంత బ్యాడ్ సమయము, నాకెందుకు ఆ సమయం వచ్చిందని చాలా ఫీల్ అవుతున్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చి తన ప్రేమని మళ్ళీ ఒకసారి మీ ముందు పెట్టాలని, మీరు ఒక మహారాణిలాగా మీ పట్ల ఏం చేశారో ఏమో తెలియదు కానీ ఈ మధ్య మీరు ఒక దేవతలాగా కనబడుతున్నారు అనమాట ఆయనకి. ఒక దేవతలాగా కనబడుతున్నారు, ఒక ఏంజిల్లాగా కనబడుతున్నారు. మీ మీద అధికమైన గౌరవం అనేది బాగా పెరిగిపోయింది. అది మీరు ఎవరు డిఎఫ్ ఎంత బాగా ఎవరు చేస్తున్నారో నాకు తెలియదండి. నా సబ్స్క్రైబర్లు అందరూ నాకు నిజంగా చెప్తున్నా, నా లేడీస్ నాకు సబ్స్క్రైబర్స్ అందరూ ఒక అప్సరసల్లాగా ఉంటారు. నేనే ఫోటోలు చూసినప్పుడు వాట్సాప్లో చాలా ఆశ్చర్యపోతాను. ఐ ఫీల్ వెరీ గ్రేట్. డిఎఫ్ గాడ్ మీరు ఎన్నుకున్న ఒక పవిత్రమైన ఆత్మ. మిమ్మల్ని చాలా ఇష్టపడతారండి దేవుడు. అందుకే మీరు ఈ జర్నీలోకి వచ్చారు. ఒక మనిషి కోసము అత్యధికంగా ఎవరండి తప్పిస్తారు మీరే చెప్పండి. కన్న పిల్లల్ని 10 నెలలు కడుపులో పెట్టుకొని కన్న పిల్లల్ని పైన కూడా ఉండని ప్రేమ, కట్టుకున్న భర్త అవసరానికి అన్నీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్నీ చూసుకున్న ప్రేమ, లేని ప్రేమ ఒక డిఎం పైన ఎందుకు ఉంటుంది ఒక డిఎఫ్కి? అవునండి, పూర్వజన్మ బంధం ఇది. ఆయన ఇప్పుడు మీ మీద ఎట్లా అంటే అంత ఇంటెన్స్గా ఎట్లా అయిపోయారంటే, ఎంత ఆరాధన పూర్వకంగా అయిపోయి ఒక దేవతలాగా ఆయన కళ్ళు మూసుకుంటే మీరు ఆయన కళ్ళ ముందే ఉంటున్నారు. ఒక దేవతలాగా, ఒక రెస్పెక్టబుల్ కలిగిన డివైన్ ఫెమినీని ఆయన చూస్తున్నాడు. డివైన్ ఫెమినీ ఎట్లా అవుతుంది అని నేను నిన్న మీకు ఆ వీడియోలో మీకు పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ చూడలేకపోతే, సమయం మీకు దొరకకపోతే దయచేసి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఒక డివైన్ ఫెమినీగా ఎట్లా మారుతుంది, డివైన్ ఫెమినీ మారిన తర్వాత డివైన్ మెస్కులిన్కి ఆమె ఎలా కనబడుతుంది. ఇప్పుడు డివైన్ మెస్కులిన్కి డివైన్ ఫెమినీ ఒక దేవతలాగా కనబడుతుంది. ఎవరైతే ఇన్నర్ హీలింగ్ చేస్తున్నారో దేవుడి వైపు ఫోకస్ చేసి మీరు మీ డిఎం కంటే మీ దేవుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారో అప్పుడు మీరు ఆయన కళ్ళకి ఒక అప్సరసలాగా, దేవకన్యలాగా, మహా గౌరవమైన తపస్సు చేసే ఒక పార్వతిలాగా మీరు కనబడుతున్నారు. కాబట్టి ఆయనకి మీ మీద అత్యధికమైన అమోఘమైన ప్రేమ పెరిగింది. అందుకని నైట్ విపరీతంగా ఏడవడం జరుగుతుంది. ఆయన ఎట్లా అంటే నైట్ అవ్వగానే అంటే ఒక 6:30కి, ఇది చలికాలంలో చాలా తొందరగా సంధ్యవేళ అనేది అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోతుందో సన్ పోగానే ఆయన స్థితి ఇలా ఉంటుంది. విపరీతంగా మీరు వద్దన్నా మీరు కళ్ళ ముందే కనబడుతున్నారు ఆయనకి. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. మీకు చేసిన ద్రోహము, మీతోని మాట్లాడి మీ ప్రేమని ఎప్పుడైతే ఆయన కాలదన్నకపోయినా కానీ అవును అని అంగీకరించకపోయిన ఆ సమయాన్ని చాలా 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 తిట్టుకుంటున్నాడు.